అందరికీ నమస్తే అండి. ఈ గింజలైతే మా గార్డెన్లో పండించినవండి. మేమైతే ఎక్కువ పండిస్తాయి, ఒక్కోసారి పందిళ్ళు పెద్ద చెట్లకి ఎక్కేస్తాయి, పాదుల రకాలు కొన్ని, చెట్లు కొన్ని. అయితే ఈ గింజలైతేను పూర్వం జాగ్రత్త చేయడం ఎలాగంటే, ఒక కాటన్ అవి ఒక పళ్ళు వచ్చేసాక ఆ పళ్ళేమో తీసేసి చెట్లోంచి వేరు చేసేసి దంచేవాళ్ళం అండి. ఒక చెక్క దాంట్లో దంచేస్తే చేటతో చెరిగేస్తే విడిపోతాయి అన్నమాట. ఇలా శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి. అవి కాటన్ క్లాత్లో ముడి కట్టేసి మట్టి కుండలో పెట్టేసి అటక మీద పెట్టేసేవారు. ఏ కూరలు లేనప్పుడు, కూరగాయలు తక్కువ అవుతాయి కదా ఒక్కోసారి, ఏ కూరగాయలు లేనప్పుడు ఇవి అటక మీద నుంచి దించి రాత్రికి నానబెట్టి కూర చేసుకుంటామన్నమాట. రకరకాల కూరలు చేసుకోవచ్చండి. ఈరోజైతే నాకేమీ లేవు నిజమే, అందుకనే ఈ కందులైతే నానబెట్టాను రాత్రి. ఈ పచ్చి మామిడికాయ వేసి కూర చేస్తాను. రకరకాలు చేసుకోవచ్చండి కూరలు వీటితో. విత్తనాలే ఇవి, కొన్ని విత్తనాలు అయితే పంచి పెట్టేశాను. ఇప్పుడు నేను ఇవి కొన్ని నాటేశాను నిన్న. ఇవి అన్నమాట. ఇంక ఇవి ఉండిపోయి లాస్ట్ ఇయర్ పండించిన మా చిక్కుళ్ళు రకాలండి ఇవి. చిక్కుళ్ళు, బీన్స్, జునుములు, కందులు చాలా ఉంటాయి ఇందులో. వెల్వెట్ బీన్స్. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. ఈ గింజలు అయితే మా గార్డెన్లో పండించినవండి. మేమైతే ఎక్కువ పండిస్తాయి, ఒక్కోసారి పందిళ్ళు పెద్ద చెట్లకి ఎక్కేస్తాయి, పాదుల రకాలు కొన్ని, చెట్లు కొన్ని. అయితే ఈ గింజలు అయితేను పూర్వం జాగ్రత్త చేయడం ఎలాగంటే, ఒక కాటన్ అవి ఒక పళ్ళు వచ్చేసాక ఆ పళ్ళేమో తీసేసి చెట్లోంచి వేరు చేసేసి దంచేవాళ్ళం అండి. ఒక చెక్క దాంట్లో దంచేస్తే చేటతో చెరిగేస్తే విడిపోతాయి అన్నమాట. ఇలా శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి. అవి కాటన్ క్లాత్లో ముడి కట్టేసి మట్టి కుండలో పెట్టేసి అటక మీద పెట్టేసేవారు. ఏ కూరలు లేనప్పుడు, కూరగాయలు తక్కువ అవుతాయి కదా ఒక్కోసారి, ఏ కూరగాయలు లేనప్పుడు ఇవి అటక మీద నుంచి దించి రాత్రికి నానబెట్టి కూర చేసుకుంటామన్నమాట. రకరకాల కూరలు చేసుకోవచ్చండి. ఈరోజైతే నాకేమీ లేవు నిజమే, అందుకనే ఈ కందులైతే నానబెట్టాను రాత్రి. ఈ పచ్చి మామిడికాయ వేసి కూర చేస్తాను. రకరకాలు చేసుకోవచ్చండి కూరలు వీటితో. విత్తనాలే ఇవి, కొన్ని విత్తనాలు అయితే పంచి పెట్టేశాను. ఇప్పుడు నేను ఇవి కొన్ని నాటేశాను నిన్న. ఇవి అన్నమాట. ఇంక ఇవి ఉండిపోయి లాస్ట్ ఇయర్ పండించిన మా చిక్కుళ్ళు రకాలండి ఇవి. చిక్కుళ్ళు, బీన్స్, జునుములు, కందులు చాలా ఉంటాయి ఇందులో. వెల్వెట్ బీన్స్. ఓకే, థ్యాంక్ యూ.